నమస్తే వీత్రిని స్వాగతం. ఈరోజు మనతోటి తెలంగాణ టూరిజం చైర్మన్ గారు పన్యాల భూపతి రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అయితే నిన్న జరిగినటువంటి తాజా వార్తలు, తెలంగాణ పార్టీ ప్రజా కూటమిని తలదన్ని 88 సీట్లు గెలిచినందుకు మీకు ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలైతే ఏదైతే కోరుకుంటారో అదే పాలనను సీఎం కేసీఆర్ గారు అందించారు. కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని పథకాలు ఎన్నో అందించి ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసారు. కాబట్టి వీళ్ళు ప్రజలు బ్రహ్మాండంగా మళ్ళీ ఒకసారి సీఎం కేసీఆర్ గారే మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే న్యాయం జరుగుతుందని వాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. మీరు సీఎం సార్ కాన్ఫరెన్స్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే అక్కడ ఖచ్చితంగా కూడా సీఎంను ఖచ్చితంగా ఈసారి ఓడిపోతున్న గ్లోబల్ ప్రచారం జరిగిందని అంటున్నారు. అయితే నిజ వాస్తవమేనా? అది ఏ రకంగా జరిగింది, ఎంతవరకు సబబైంది ఆ విషయం? యాక్చువల్ అయితే అక్కడ ఒకప్పుడు సీఎం కేసీఆర్ గారు పోటీ చేయకముందు ఆ కాన్స్టిట్యున్సీ అయితే 50 సంవత్సరాలు వెనక్కి నెట్టిబడి ఉండే. కానీ కేసీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా తద్వారా ముఖ్యమంత్రిగా అయ్యాక ఆ ప్రాంతంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేపట్టడం జరిగింది. అభివృద్ధి చేయడమే కాదు, అప్పుడు ఏదైతే చెప్పిరో 24 గంటల కరెంటు కానీ, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు కానీ, ఇంకా ఎన్నో పథకాలు చేపట్టి అక్కడి ఆ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అవి ఊరూరా వైకుంఠ ధామాలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ డెలివరీ అయితే 12,000 ఇవ్వడం, ఈ విధంగా ఎన్నో పథకాలు చేపట్టి ఆ ప్రజల మనసులోకి చూరగొని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిర్రు. అదేవిధంగా ఇలా ప్రతిపక్షాలు ఏంటంటే సీఎం కేసీఆర్ గారి కానీ మరి ఆయనే ఓడిపోతాడని ఒక గ్లోబల్ ప్రచారం, పచ్చ మీడియా కానీ, ఎల్లో మీడియా, వాట్సాప్లలో, మన ఈ ఫేస్బుక్లలో వీళ్ళు ఒకటి గ్లోబల్ ప్రచారం పెట్టి మిగతా అభ్యర్థులను డిఫెన్స్లో పడగొట్టాలని వీళ్ళ ఏదైతే కుట్రలు పడిన ప్రతిపక్షాలు దాన్ని ప్రజలు తిప్పికొట్టి బ్రహ్మాండమైన మేడతో సీఎం కేసీఆర్ గారు ఉండడం వల్లనే ఇంకా ఈ ప్రాంతం ముందుకు పోతుందని భావించి ఆయనకు ఎన్ని వాళ్ళు మభ్యపెట్టినా, ఎంత కోట్లాది రూపాయలు పంచినా, మద్యం పంచినా, ఎన్ని పంచినా వాళ్ళు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు. అయితే మీరు ఉద్యమం నుంచి ఉన్నారు, తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన కాడికి నుంచి కూడా ఉన్నారు, ఉద్యమంలో మంచి పాత్ర వహించారు. ఇప్పుడు మీకు కార్పొరేషన్లో ఉంది, అంటే దీంతో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? అనుకున్నాం. ఇది కూడా పర్యాటక రంగం కూడా బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధిలో ముందుకు పోతుంది. గత పాలకుల చర్యల వల్ల ఇది కొంత వెనుకబాటు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చాక పర్యాటక రంగం కూడా ఇవాళ రేపు, పర్యాటక రంగం అంటేనే ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ఓన్లీ పర్యాటక రంగం మీదనే బతుకుతున్నాయి. ఏది సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇలా చైనా, ఇవన్నీ పర్యాటక రంగంతోనే ఎక్కువ పర్యాటకులను ఆకర్షించుకొని విదేశీ మార్గద్రవ్యాన్ని కూడగట్టుకుంటున్నాయి. మనకు కూడా ఎంతో సోర్సెస్ ఉన్నది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండమైన టూరిజంను డెవలప్ చేసుకొని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ తీసుకుపోయే ఇక్కడ వనరులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో అంతా కూడా టూరిజం డెవలప్మెంటే, పర్యాటక రంగమే అభివృద్ధి చెందుతుంది. దీనిలో మేము ఛాలెంజింగ్గా ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో ఇందులో ఈ శాఖలో కూడా ఛాలెంజింగ్గా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 పొజిషన్లో నిలపడానికి నా వంతు కృషి చేస్తాను. ఖచ్చితంగా ఇది ఛాలెంజింగ్ సబ్జెక్ట్. నాకు ఖచ్చితంగా ఆ యొక్క టార్గెట్ను రీచ్ అవుతామని నమ్మకం. అయితే మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతకుముందు చేసిన వాళ్ళు చేయలేదని చెప్పారు. మీరు చేసినటువంటి ఒక మంచి సంతృప్తికరమైన పని ఈ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత? సంతృప్తికరమైన పని అంటే మనం గతంలో ఉన్నాయేంటి, ఇప్పుడు ఏం చేపట్టాలి, అభివృద్ధి పరంగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి. ఎందుకంటే నాకు వచ్చిందే ఇప్పుడు 6 నెలలు. నేను ఇంత తొందరగా చేయడానికి ఇదేదో ఇది కాదు. దీన్ని చేసుకొని ఇంకా ముందు ఇక్కడ ప్రాజెక్టులు అవుతున్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు పర్యాటక రంగం అంటే కొంత టైం తీసుకుంటుంది. రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేది ఇందులోనే పర్యాటక రంగం. దీన్ని ఏంటంటే ఒక దీన్ని తీసుకొని
సబ్జెక్టుని తీసుకొని బ్రహ్మాండంగా ఎట్లా పోవాలి. ఇప్పుడు ప్రాజెక్టులు అవుతున్నాయి కొత్తగా, అక్కడ బోటింగ్ చేయడం కానీ, పర్యాటకులను ఆకర్షించేలా రెస్టారెంట్లు, ఉద్యానవనాలు, వాటిని ఏర్పాటు చేయడాన్ని చేసుకొని ముందుకు పోతున్నాం. మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. బట్ ఖచ్చితంగా దీంట్లో అభివృద్ధి చేయడానికి సెంట్రల్ ఫండ్ ఉపయోగించడంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని కానీ, దీన్ని ఎంప్లాయీస్ సహకారం తీసుకొని కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే తరం అంతా ఈ పర్యాటక రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తేనే ఇంకా రాష్ట్రం కూడా ముందుకు పోయినట్టు ఉంటుందని. ముఖ్యంగా మన ఈ హైదరాబాదులో ముఖ్యంగా బోటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంది? ఏ ప్లేసెస్ ఎక్కువ? హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది. ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు అంటే ఇప్పుడు రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ దగ్గర అంటే షామీర్పేట, దాన్ని రిజర్వాయర్గా మార్చబోతుంది. ఇప్పటికే 2 బోట్లు ఏర్పాటు చేసిన ఇది ఉన్నది. తర్వాత తద్వారా ఈ రూట్లో కాళేశ్వరం నుంచి దానికి అనుసంధానించి మౌలానా సాగర్, కొండపోచమ్మ, ఈ ప్రాజెక్టులు కూడా రాబోయే 6 నెలల్లో కంప్లీట్ కాబోతున్నాయి. ఇక్కడ ఒకసారి వాటర్ వచ్చిందంటే ఆ ఏరియా అంతా ఉద్యానవనాలు, రెస్టారెంట్లు, బోటింగ్ కూడా డెవలప్ చేసి ఆ ప్రాంతం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రజలు కోరుకునేది ఎంత పని చేసి వచ్చినా కొద్దిగా సేద తీరడానికి ఆహ్లాదకరంగా పిల్లలతో బయటికి పోవాలంటే మన ఏరియాలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. రాబోయే అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకునేది అన్ని మండలాలలో కూడా మినీ ట్యాంక్ బండ్లు. అంటే ప్రజలు కొంత సాయంత్రం పూట పిల్లలతోనే, భార్య పిల్లలతోనూ పోవడానికి ఆస్కారం ఉండాలి. ఎక్కడికో పట్నం పోతేనే ఇంత ఈ గార్డెన్లో ఈ ట్యాంక్ బండ్ కనబడేది. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని మండల హెడ్ క్వార్టర్లు దానికి సాధ్యమైనన్ని చర్యలను పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్లుగా మార్చి అక్కడ ప్రజలు పిల్ల పాపలతో పోవడానికి ఆస్కారం ఉండేలా మరి చర్యలు కూడా తీసుకుంటున్నది. అందులో దాదాపుగా మనం 60-70% రీచ్ అయినాం. ఈ మినీ ట్యాంక్ బండ్ల ద్వారా ప్రజలను ఆ ఏరియాకు అయితే సాయంత్రం పూట వ్యవహారాలకు వెళ్ళడానికి దానికి ఆ బతుకమ్మ ఘాటుగా రైలింగ్ పెట్టి, ఆ చైర్స్ పెట్టి, లైటింగ్ పెట్టి దాన్ని స్థాయికి తీసుకెళ్ళిపోయినాము. ఈ ప్రాజెక్టుల ద్వారా రేపు ప్రాజెక్టులు అయ్యి ఆ చెర్లు కుంటలు నింపడం వల్ల కూడా ఆ మినీ ట్యాంక్ బండ్లలో కూడా బోటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ స్పెషల్గా మన హైదరాబాద్కు పర్యాటక రంగంగా ఎంతమంది వచ్చిపోయింది ఒక విదేశీయులు కానీ మన ఎక్కువ ఎంతమంది వస్తుంది ఇంచుమించు ప్రమరామి? కరెక్ట్గా మనకు కూడా అదే ఎగ్జాంపుల్. కానీ పర్యాటక రంగం అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎన్నో ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చార్మినార్ కానీ, గోల్కొండ, సాలార్జింగ్ మ్యూజియం, ఈ మన ట్యాంక్ బండ్లో బౌద్ధ ఇది అని ఇంకా ఎన్నో మన దగ్గర పురాతనమైనవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇది చేసినవి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ అన్నది భౌగోళికంగా కూడా బ్రహ్మాండమైన ప్రాంతం. ఇలా దేశంలో ఎవరైనా ఇక్కడ మనం చూస్తున్నాం, వేరే రాష్ట్రాల్లో లెవెల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఎవరైనా ఒకసారి హైదరాబాద్ వచ్చిందంటే వాళ్ళు రిటైర్డ్ అయినాక ఇక్కడనే సెట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అటువంటిది, ఇక్కడ మనుషులు అందరినీ కలుపుకొని పోతారు. ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా కూడా ఇక్కడ ఈ సిటీలో హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో ఆప్యాయత ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ ఎవరు వచ్చినా హక్కున చేసుకునే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సిటీ. కాబట్టి దాని బ్రహ్మాండంగా పర్యాటకులు దీన్ని రావడానికి గత పాలకులు దీని మీద శ్రద్ధ పెట్టక వాళ్ళ దోపిడికే దీన్ని మార్గంగా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు అటువంటిది ఉండదు. ఖచ్చితంగా రాబోయే కాలం అంతా బ్రహ్మాండంగా మన దేశం కానీ విదేశీయులు వస్తే కూడా ఇక్కడ హక్కులో చేసుకొని బ్రహ్మాండంగా స్వాగతం పలకడానికి ఇది చేయడానికి సిద్ధంగా ఉంది. యువ నాయకులు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? పార్టీ ఎలా బలపితం అవకాశం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పార్టీ శ్రేణులు గట్టిగా కష్టపడితేనే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ ఫలాలను ప్రజలకు తీసుకుపోయేది పార్టీయే, పార్టీ నాయకులు, పార్టీ క్యాడరే. కాబట్టి ఇలా పార్టీని కూడా చూసుకోవడానికి అధికారం వచ్చినాక మరి పార్టీని కూడా బలోపేతం చేసుకుంటేనే 10 కాలాలు నిలబడాలి. రాబోయే 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా సీఎం కేసీఆర్ గారు నియమించారు. ఇది మంచి శుభసూచకం. నిజంగా పార్టీకి ఫుల్ టైం ఇచ్చే నాయకుడు ఒకరు కావాలని ముందు నుంచి ఉండే. సీఎం కేసీఆర్ గారు తన పాలన దీంట్లో బిజీగా ఉండి ఇవన్నీ, ఎందుకంటే గతంలో మనకు తెలుసు ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏముండే. ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక పథకాన్ని తీసుకుంటే ప్రజలకు తీసుకుపోవాలంటే తీసుకుపోయే యంత్రాంగం
లేకుండే అంతా ఆంధ్ర వాళ్ళ చేతులు ఉండే అధికార యంత్రాంగం అంతా దాన్ని అంతా సెటరేట్ చేసి సంవత్సరం అంతా దానికి టైం పట్టిన తర్వాత ఈ సంక్షేమ ఫలాలు తీసుకొని 3.5 సంవత్సరాలలో ప్రజల మనసులను చూరగొన్నాం. పార్టీ కూడా బలోపేతంగా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా రాబోయే 100 సంవత్సరాలను పెట్టుకొని చేసిరు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా దానికి సమర్థులు. ఖచ్చితంగా ఆయన ఈ యొక్క దానికి నిర్దేశించిన ఈ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆయన వెన్నంటి ఆయన ఉన్నదానిలో నేను కూడా స్టేట్ బాడీలో సెక్రటరీగా ఉన్నా కాబట్టి నాకు ఇచ్చిన బాధ్యతలు 3 నియోజకవర్గాలని ఖచ్చితంగా ఆయన ఆదేశాల ప్రకారం మేము కూడా ముందుకు పోయి పార్టీని తద్వారా ఆ నాయకుని కూడా బలపరచడానికి మాకు కూడా ఆస్కారం ఉన్నది. ఖచ్చితంగా మేము పార్టీని రాబోయే 100 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండేగా, నాయకత్వం అధికారం ఉండేగా మేము కూడా మా వంతు మా పార్టీ మా మీద పెట్టిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించి ఆ యొక్క టార్గెట్ని చేరుకుంటాం. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అందులో ప్రభావం ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఇవాళ పల్లెటూర్లలో కూడా కొత్త గ్రామ పంచాయతీ చట్టం వచ్చింది ఒకటి. ఇవాళ రేపు అభివృద్ధి అంటే గ్రామాలలోనే జరగాలి, సిటీలు అంటే ఆటోమేటిక్గా అవుతుంటాయి. గ్రామాలలో పాలన ఎక్కువ ప్రజలు ఉండేది అక్కడనే కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలు అంటే ఏకగ్రీవం కావడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఉంటే ప్రతి ఏకగ్రీవమైన సర్పంచ్ ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అట్లా ఏదంటే 10 లక్షలు అవి వస్తాయి. ఇక పోటీ అన్నది కామన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎక్కువ పక్క గెలుస్తామన్నా కాడ పోటీ పడతారు, దాని కూడా కామన్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 34 నుంచి తగ్గించారని ఒక ప్రతిపక్షాలు బాగా ఆరోపణలు చేస్తున్నాయి. మనదా కూడా గొడవలు జరిగినాయి. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు పడే అవకాశం ఉంది? ఎఫెక్ట్ దీనిలో ఏముండదు అని, ఎందుకంటే కోర్టు గవర్నమెంట్ తన ఇష్టం ఉన్నట్టు చేయదు కదా. సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ఏం నిర్దేశించారో దాన్నే చేయాలి. ఎవరు ఇష్టం ఉన్నట్టు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలల్లో ఇప్పుడు మనం మొదటి నుంచి పెట్టుకున్న ఎస్సీ బీసీ ఓసీ ఇవన్నీ అన్నది రిజర్వేషన్లు మనం ఇది చేసుకున్నాం. ఏదేదో కావాలని ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేది కాదు. ఏదైతే కోర్టు వాళ్ళు నిర్దేశిస్తారో దాని ప్రకారమే పోవాలి కదా. దానికి ఇష్టం ఉన్నట్టు ఎవరు కూడా చేయరాదు. వాళ్ళు నిర్దేశించిన దాని ప్రకారమే పోతున్నారు. ఇప్పుడు జనరల్ అయినా కూడా అందరు కూడా పోటీ చేయొచ్చు. అందులో ఎంత 50% ఉన్నా మళ్ళీ వచ్చి వీళ్ళల్లో సర్పంచ్ అంటేనే అవి ఉంటాయి కాబట్టి రిజర్వేషన్ లేదున్నా కోర్టు ఆదేశాల ప్రకారమే పోవడం జరిగింది ప్రభుత్వం కూడా. మీరు 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, బాగా కలిసి తిరిగారు మన ఎలక్షన్లో. ప్రజలతో సంబంధాలు ఎలా అనిపించింది? ఈ పార్టీ ద్వారా మీ పర్సనల్ ఇమేజ్ కూడా, మీకు కూడా ఒక మాస్ లీడర్గా పేరు ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. పనిచేసే పార్టీకి పనిచేసే నాయకునికి వాళ్ళు ఎప్పుడైనా ప్రజలు కొడతారు. టైం వచ్చినప్పుడు సరే వాళ్ళ అవసరాలు ఉన్నా అన్ని పార్టీలతో వాళ్ళు ఇది ఉన్నా ఒక సమయం వచ్చినప్పుడు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ఏ పార్టీ ఏ ప్రభుత్వం వస్తే మనకు బాగుంటుందో వాళ్ళకి అందరికి ప్రజలకైతే ఇవాళ రేపు అందరూ తెలివికి వచ్చారు. ఎవరో చెప్పాలి, ఎవరో చెప్తే పాతకాలం కాదు. ఇవాళ ఎవరి వారు నిర్ణయం తీసుకొని ముందుకు పోయి వాళ్ళే దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళే మనం పోయి చెప్పంగానే వాళ్ళు ఏదో పాతకాలం లెక్క తల ఊపి మీరు చెప్పినట్టే అని కాదు, అక్కడనే ఎవరైనా చెప్పుకున్నా కూడా అక్కడనే వాళ్ళు కూడా నిలదీస్తారు. ప్రజలు కూడా మంచి చైతన్యవంతమైన బ్రహ్మాండంగా పనిచేసే పార్టీలకు పనిచేసే నాయకులకు వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నాను. అందులో మనం పోయినప్పుడు కూడా నేను ఆ కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీలో గత 14 నెలలుగా నేను పనిచేసిన. బ్రహ్మాండంగా అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా అంటే ప్రభుత్వ పథకాలను కూడా మేము అట్లా తీసుకుపోయినాం. కమిటీలను కూడా బ్రహ్మాండంగా గ్రామ కమిటీలు, అనుబంధ సంస్థలు, మండల కమిటీలు, అనుబంధ సంస్థలు ఇట్లా వేసుకుంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేసుకుంటూ బ్రహ్మాండమైన కార్యకర్తలను అలా తయారు చేసుకున్నాం. ఇలా ఈ ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు తీసుకుపోయినాం. వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదించారు, రిసీవ్ చేసుకున్నారు బ్రహ్మాండంగా. మళ్ళీ నాయకుడు వస్తేనే మాకు ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అయితే ఇప్పటికీ అయింది. ఎందుకంటే గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు. గత పాలకుల వల్ల కరెంటు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, నీళ్ళతో ఎన్ని కష్టాలు పడ్డారు, నిధులతో ఎన్ని కష్టాలు పడ్డారు. అభివృద్ధి లేకుండా కుంటుపడ్డదాన్ని గత 3.5 సంవత్సరాలనే కేసీఆర్ గారు ఎంతో ఒక 50 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయినన్న దాంట్లో వాళ్ళు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కూడా బ్రహ్మరథం పెట్టారు అక్కడ. అయితే భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా వచ్చింది అప్పుడప్పుడు, కానీ చేజారిపోయిందని అంటారు. ఇది ఎలా చూడాలి? నేనైతే ముందైతే మేము తెలంగాణ కొరకు వచ్చినాం. మేము అప్పుడు అధికార పార్టీలో ఉన్నాం, ఏది టీడీపీలో.
ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారితో ఉన్న పరిచయాల వల్ల అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పటి నుంచి కూడా ఉండే వల్ల ఈయన దానిలో ప్రత్యేకత ఉన్నది కాబట్టి దీని తనతోనే ఉండాలని చెప్పి అప్పుడు ఏది మళ్ళీ 99లో అధికారం వచ్చినాక మాకు అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అన్నప్పుడు బస్ స్టాండ్ ఇచ్చిండే మా మండల హెడ్ క్వార్టర్ మా గ్రామంలో. నేను ఫౌండేషన్కి పోయినప్పుడు ఎన్నికలు డిక్లేర్ అయ్యింది 99. తర్వాత అది అయినాక అప్పుడు బస్ స్టాండ్ అయినాక ఇనాగ్రేషన్కి పోయినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు వారు. మరి అప్పుడు ఇప్పుడన్నా మీరు టైం ఇస్తే ఇనాగ్రేషన్ చేసుకుందామంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ మీద పోతే ఎట్లుంటుంది అది ఇది అని అప్పుడు అన్నప్పుడు మీరు కనుక స్టెప్ తీసుకుంటే ఏంటంటే తెలంగాణ వచ్చే వరకు ఉంటామని చెప్పడమే కాదు ఏమంటుకుంటారు అసలు జనం ఏమనుకుంటారు, రిసీవ్ చేసుకుంటారా తెలంగాణ నినాదం తీసుకొని పోతే అంటే తప్పగా తీసుకుంటారని అప్పటి నుంచి చర్చలలో పాల్గొనడం. అసలు ఈ చర్చలలో పాల్గొంటూ తిరుగుతున్నప్పుడు అసలు తెలంగాణ పార్టీ పెడతారో పెట్టడో ఎందుకు తిరుగుతున్నావే, నీ పేరు చంద్రబాబు దాకా పోయింది, అసలు మంచి అయినా కాదు ఆయన, నువ్వు తిరగకు ఏదైనా ఉంటే పని చేసుకోని నన్ను మా మిత్రులు అందరూ ఆ తెలుగుదేశంలో అయినా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం రావాలి, ఎందుకంటే ఈ బాధలకు విముక్తి ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం, అందులో ఈ నాయకత్వంతోనైతేనే వస్తుంది, చంద్రశేఖరరావు గారే దానికి సమర్థులు అని చెప్పి అప్పటి నుంచి ఉద్యమం ఏ బాట ఎంత పడిపోయినా లేచినా తన వెన్నంటే ఉన్నాం. మాకు టికెట్ నేను ఇన్ఛార్జిగా ఉండి హిందూ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండి 2004లో టికెట్ రాకున్నా నేను ఉన్నాను, 9లో రాకున్నా అయ్యేది కాన్స్టిట్యూన్సీలు చేంజ్ అయినప్పుడు లక్ష్మీనాథ గారి అక్కడికి వచ్చి ఇది నాకే కావాలన్నప్పుడు కూడా వదిలిపెట్టి మళ్ళీ వెన్నంటి ఉన్నాం. వాళ్ళ వీళ్ళ లెక్క ఇచ్చిన వాళ్ళు వేయరు, గెలిచిన వాళ్ళు వేయరు, ఓడినోరు వేయరు, ఎంతోమంది వచ్చారు పేరు, కానీ మేము ఏ రోజు 1 డే కూడా 1 సెకండ్ కూడా ఆయన వదిలిపెట్టి ఉండకుండా ఏ బాధ్యత ఇచ్చినా తెలంగాణ వ్యాప్తంగా ఒక 70-72 నియోజకవర్గాలలో నేను ఉద్యమంలో పనిచేసిన, 15 సంవత్సరాల ఉద్యమంలో చేసిన, ఎన్నడూ కూడా నేను పక్కకు పోలేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇదైనా ఆయన ఏదైతే ఆదేశించిండో దాన్ని 100% అది బై ఎలక్షన్ కానీ బహిరంగ సభ కానీ పార్టీ నిర్మాణం కానీ అలా నాకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో. అయితే అప్పటి నుంచి మీరు ఉన్నారు కనుక అప్పుడున్న కేసీఆర్కి ఇప్పుడు రెండోసారి సీఎం అయిన కేసీఆర్కి మధ్య ఏమైనా వ్యత్యాసం మీకు ఏమైనా అనిపించిందా? మీతో ఎలా ఉంటారు? అంతే అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉంటుంది, అంటే దీక్షత, అదే కఠోరమైన శ్రమ, అదే ఆయన ఏం సాధించాలన్న దానిలోనే ఆయనే ఉంటారు, ఆయనే సాటి. ఆయన అధ్యక్షతన మేము పనిచేయడం మా అదృష్టం కూడా. ప్రతిపక్షాలు అసలు మినిస్టర్స్కే టైం ఇస్తలేడు, సామాన్యునికి ఇవ్వరు అని అంటారు, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గతంలో మనం మినిస్టర్లను చీఫ్ మినిస్టర్లను చూసినాం, వాళ్ళు రోజు కలుతున్నారు, ప్రజలకు చేసింది ఏంది, ఉరగబెట్టింది ఏం లేదు. మరి ఈయన చేస్తుండు, కలవడం ముఖ్యమా పని అవడం ముఖ్యమా? రిజల్ట్ కావాలి కదా మనకు అనుకునే సంక్షేమ ఫలాలు అందాలి, మనకు కరెంటు కావాలి, నీళ్ళు కావాలి, నిధులు కావాలి, మనం ఏమనుకుంటున్నామో ఆ ఫలాలు మనకు అందాలి ఇంటికి, అది ముఖ్యమా? లేకుండా రోజు కలిసి మనం దెబ్బతీసుకోవడం ముఖ్యమా? వాళ్ళు దోపిడీ చేసే ప్రభుత్వాలు ముఖ్యమా? ప్రజల కొరకు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి నిమిషం కూడా రోజుకు 18 గంటలు పనిచేసే కేసీఆర్ గారు ముఖ్యమా? ఇక్కడ కలుసుడు ముఖ్యం కాదు, పని అవుతుందా, ప్రజలకు పాలన అందుబాటులోకి ఉన్నదా, ప్రజలు ఏం కోరుకుంటారో అది చేస్తున్న. గతంలో మేము 135 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీలో కూడా ఏ సీఎం కూడా ఏ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి పథకాలు చేపట్టి ఇలా ప్రజల మనసులను చూరగొని ఇలా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చి అగనిస్ట్గా కేసీఆర్ గారిని దించేయాలని ప్రచారం చేస్తే కూడా ప్రజలు ఎందుకు ఇచ్చారు? ప్రజలు మరి సంక్షేమ ఫలాలు ఇవన్నీ చూసే కదా సమర్థుడైన నాయకుడైన ఈయన ఉంటే తప్ప మనకు తెలంగాణకు ఇది లేదు. శ్రీరామ రక్షే కేసీఆర్ గారి నాయకత్వం అని ఎంచుకొని ఇవాళ ఇంతమంది నాయకులు వచ్చి 100 కోట్లు ఇలా గుమ్మరిచ్చినా కూడా వన్ సైడ్ ఇవాళ అధికారం ఇచ్చిందంటే అది ఆషమాషి కాదు, అది ఆయన పాలన దక్షతకు నిదర్శనం. అది అయితే ఎంతమందికి ఏం పోస్టులు ఇచ్చినా కూడా, కమిషనర్ పోస్ట్ ఇచ్చినా, కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినా కూడా పాలన మాత్రం ఆ నలుగురు చేతిలోనే ఉంది. ఇక అవన్నీ గ్లోబల్ ప్రచారాలు, ఇవన్నీ సన్నాసులు మాట్లాడే మాటలు. మేమైతే ఎప్పుడూ అట్లా అనుకోలేదు. ఆ నలుగురు అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నారు, ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు, తర్వాత ప్రభుత్వం వచ్చినాక కూడా యాక్టివ్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ సంతకం కూడా వీళ్ళే పెట్టిరా అయింది. ఇవన్నీ వాడు ఎవడో కెర్రానోడు వాడు వీడు మాట్లాడిన మాటలు, కానీ అట్లా ఎవరు అసంతృప్తితోనే ఉంటుంది.
అయితే రాబోయే ఆ నలుగురిని చేతులతోనే ఉంటే ఇంత పైరవులు ఎందుకు నడుస్తాయి? ఇప్పుడు ఈ పదవులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అదంతా అబద్ధం. అంత శుద్ధ ప్రతిపక్షాలు వాడు గిట్టనోడు చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారు? ఏది ఉన్నా సీఎం కేసీఆర్ గారికి అనుసరణలోనే నడుస్తుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏది చేయాలన్నా పూర్వ పరిశీలించినాకనే ఎవరైనా దాన్ని చేస్తారు. దాంట్లో కొంత గతంలో ఏంటంటే ఎవరికి వాడే ఫ్రీడమ్, వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ప్రజలకు కాదు, తనకు సంబంధించిన తన లాభం కొరకే చేసుకున్నారు గత నాయకులంతా. కానీ ఇప్పుడు ఒకటి చేయాలంటే దాన్ని పరిశీలించి దాన్ని కరెక్ట్గా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా. పాత లెక్క లేదు కదా. పాత లెక్క ఏమంటే ఎవరికి వాడే చేసుకుందరు, ఎవరి తీర్మానాలు అని ఎవరి జీవులు అని అన్నట్టుండే. కాబట్టి గత పాలనకి ఇప్పటికీ తేడా వచ్చి వాళ్ళది ఏం నడుస్తలేదు. కాబట్టి గ్లోబల్ ప్రచారాలలో అదొక భాగం అంతే తప్ప ఆ నలుగురని ఏం లేదు. అందరి అభిప్రాయం మేరకే ఇప్పుడు వస్తే వాళ్ళు అందరికి అందుతానే పొలాలు, లేకుండా ఆ నలుగురికి అందుతానే చెప్పాలి మీరు. వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఆ నలుగురిని బదనం చేయాలన్నది వాటిగా పని లేని ప్రసాద్. ఇప్పుడు పన్యాల భూపతి రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఉందా? కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనకు తెలుసు కదా. ఎందుకంటే మేము పీక్ పొజిషన్లో ఏమి లేదన్నప్పుడు కూడా ఆయన విన్నట్టున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం సపరేట్ అయితే తప్ప అభివృద్ధి కాదు. ఆంధ్ర చేతుల నుంచి మనకైతే తప్ప అభివృద్ధి కాదు. అది కొట్లాడిన వాళ్ళ చేతుల్నే ఉండాలి ఈ రాష్ట్రం. ఎందుకంటే గతంలో ఈ దేశం స్వాతంత్రం కొరకు కొట్లాడింది సుభాష్ చంద్రబోస్ అయితే అవకాశవాదుల చేతులు ఉన్నది కాబట్టి ఇవాళ దేశం ఇవాళ అడకతిన్నట్టున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడలేదు. అది అవకాశవాదులు కొట్లాడినాన్ని తీసి బంధించేసి అవకాశవాదుల చేతులకు వచ్చినాయి కాబట్టి ఎప్పుడు బాంబులు వేలుడు, మతకలాలు వీటితోనే సరిపోయింది దేశం అంతా. ముక్కలవుడు, వాళ్ళ స్వార్థం కొరకు ముక్కలు చేసుడు అయింది. అవన్నీ మనం గమనించి చేస్తున్నాం కాబట్టి ఇలా కొట్లాడిన వాళ్ళ చేతుల్నే ఈ రాష్ట్రం ఉండాలి. ఎందుకంటే కొట్లాడిన వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎందుకు తెచ్చుకున్నాం, అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి. కాబట్టి మేము ఆరాటపడ్డాం. కొట్లాడిన కేసీఆర్ గారి చేతుల్నే, టీఆర్ఎస్ చేతుల్నే ఈ రాష్ట్ర పాలన ఉండాలి. ఉన్నప్పుడే ఇది మనం అనుకున్న అభివృద్ధి చేసుకోగలుగుతాం. మళ్ళీ అవకాశవాదుల చేతిలో పెడితే దేశం ఎట్లయితే పరిస్థితి ఉన్నో అది కూడా ఇక్కడ అదే గతి పడుతుంది. ఎందుకంటే దీన్ని విభజించేటప్పుడు కూడా ఒక కుట్ర కొద్దే ఇచ్చేసారు. 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అవసరం లేదు. దోసుకున్నోనికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, దోసుకున్నోనికి ప్రత్యేక ప్రతిపత్తి పెట్టారు. 10 ఏళ్ళ ఉమ్మడి రాజధానికి అర్థం ఏంటంటే ఏమన్నా కింది మీద ఉంటే మళ్ళా కలపాలన్న దానిలో కుట్రలనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించి మరి కొట్లాడిన వ్యక్తి చేతుల్నే ఉంటేనే ఇది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ కుట్రలను తిప్పికొట్టగలుగుతామని ఆశించిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ఆయన అధ్యక్షతన మేము ఇంకా ముందుకు పోతాం. ఇంకా బ్రహ్మాండమైన దేశానికే ఇవాళ చూస్తున్నాం. మొన్నటి ఎన్నికలతో ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి ఒక దిశానిర్దేశం కొత్త తెలిపినట్టు అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫ్రంట్ పెడుతున్నారు, అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాని లక్షణాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా. ఎందుకు సక్సెస్ కాదు? ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర ఫ్రంట్లు కానీ ఏమున్నా అదే పాత సీతగా అదే పక్కడి వాడు తప్పు చేసిండు కాబట్టి వీనికి అధికారం, వీడు తప్పు చేస్తాడు కాబట్టి వానికి అధికారం. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎవడు ఇటు అయిపోయింది వీనితో పొత్తు కూడతారు, 6 నెలల ముందు వీనితో ఇది చేసుకొని అటు అధికారం వస్తుందంటే అటుపోవు తప్ప వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టింది అయితే ఏం లేదు. అదే పాలన ఇల్లున్నా జెండాలు వేరైనా పాలన అయితే అదే ఇచ్చారు. కాబట్టి దాన్ని చేయాలి. తన ఆలోచన సరళి ప్రకారం ఇక్కడ ఎంత తక్కువ టైంలో మనం దేశంలో నంబర్ 1గా నిలవగలిగిన ఎట్లా అది నాయకత్వ పటిమ అది కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఆయన రేపు దేశాన్ని కూడా రేపు దిశానిర్దేశం చేసే ఆ స్థాయిలో ఆయన నాయకుడు, సమర్థుడైన నాయకుడు. సమకాలీన రాజకీయాలలో భారతదేశంలో నంబర్ 1 పొజిషన్ ఉండేది కేసీఆర్ గారి. అయితే ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఉద్యమంలో చేసిన వాళ్ళు కొద్దిగా చిన్న చూపు ఏమన్నట్టు ఒక దశలో జరిగిపోయింది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు చిన్న చూపు అన్నది ఏముండదు, టైం వస్తుంది. మాకు కూడా మేము అప్పటి నుంచి అన్ని వదులుకొని వచ్చినాం. టీడీపీ పార్టీ నుంచి మా ఏమైంది, నేను ఎందుకు వచ్చినాము, అధికార పార్టీ వదులుకొని వచ్చినాము. అప్పుడు 5 ఏళ్ళ గవర్నమెంట్ ఉండగా కూడా పని చేసుకొని మంచి పొజిషన్ వదులుకొని ఇళ్ళకి వచ్చినాం. ఎందుకంటే తెలంగాణ ఎన్ని కొట్లాడినా ఇంకోని కిందని ఆడ ఎన్ని రోజులు చేసినా. కానీ ఒక నాయకుడు వచ్చిండే ఆయనకు సపోర్ట్గా ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. సాధించుకుంటేనే మనం నాయకత్వం వహిస్తున్నాం. కాబట్టి దీనికి ఏమైనా సార్థకత ఏర్పడుతుందని వచ్చినాం.
మరి వచ్చినా కూడా మాకు టికెట్ రాకుండా చేసుకుంటూ వచ్చినాం. గవర్నమెంట్ వచ్చినాక కూడా నాకు 4.5 సంవత్సరాలు పట్టింది మరి పదవి రావడానికి. తొందరపడితే అవుతుందా? దేనికైనా ఓపిక ఉండాలి. మనం ఎందుకు కొట్లాడినాం దానికి? ఇక మనకు ఇది రాలేదు అది రాలేదని ఉన్న తట్టెత్తేస్తే మనం దేన్ని ఎంచుకున్న ఉద్యమానికే ఇది చేసినట్టు, అవమానపరిచినట్టు. ఉద్యమం చేసినాము, తెలంగాణ సాధించుకున్నాం, వస్తుంది టైం 1 by 1 వస్తుంది అన్న దానిలో ఓపిక కొద్దే పని చేసినాము తప్ప ఎప్పుడు కూడా మేము వెనక్కి పోలేదు. బంగారు తెలంగాణలో మీ పాత్ర మీకు ఒక ఇట్లయితే బాగుంటుంది అనే ఆలోచన ఉందా? ఈ ఆలోచన ఏం లేదు. కేసీఆర్ గారు ఏదైతే ఆయన ఆలోచిస్తారో ఆయన ఆలోచన ఆయన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా పనిచేయడానికే మేము సిద్ధంగా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే దేశంలో నెంబర్ 1 నిలపాలి. దిశానిర్దేశంలో తెలంగాణే అన్నిటికీ మార్గదర్శకం కావాలి దేశానికి అన్నది. అందులో భాగం పంచుకునే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసడమే మా భాగ్యం. అది ఉద్యమం కానీ గవర్నమెంట్ కానీ నాకు ఇచ్చిన ఈ శాఖను కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలతోనే ఉంటాను నేను. దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కు ఇటు పర్యాటక శాఖ పోయేది ఉంటే ఇలా ఆదాయం కూడా ఉంటుంది. ఎందుకంటే పర్యాటకులు బయట నుంచి వస్తే బయట విదేశీ మార్గద్రవ్యం కూడా వచ్చే వీలు ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు అభివృద్ధి చేయగలగాలి. ఈ ఆలోచనలన్నీ కేసీఆర్ గారికి కూడా ఉన్నాయి కాబట్టి నేను సమర్థుడనే నాకు ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఈ శాఖను. కాబట్టి ఆయన నమ్మకాన్ని మమ్ము చేయకుండా నా వంతు కృషి ఖచ్చితంగా చేసి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని పర్యాటక శాఖలో ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తాను. అంటే ఇప్పుడు దాదాపు పర్యాటక శాఖ అంటే విదేశాలని మీరే చెప్పారు. విదేశాలు అక్కడ స్విట్జర్లాండ్ అది అని మరి ఎక్కడైనా బయట దేశాల్లో మీరు పర్యటించి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏమైనా తీసుకొని వచ్చి ఇంకా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికైతే అటువంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్న పనుల వల్ల దీనివల్ల ఇక్కడ ఇంకా అభివృద్ధి చేసేది ఉన్నది. అక్కడ ఇక మనమే పోయి చేయాలని కాదు, ఇక్కడ ప్రకృతి సిద్ధమైనవి కూడా ఎన్నో ఉన్నాయి. ముందు వాటిని మనం వినియోగాలకు తెచ్చుకోవాలి. ప్రకృతి సిద్ధమైనవి ఇప్పుడు మనం ప్రాజెక్టులు కాబోతున్నాయి, ఇవన్నీ మనం చేసేటివి ఉన్నాయి కదా. విదేశాలు అంటే ఇక్కడ మనం ఉన్న వనరులను అయితే ముందు వినియోగించుకున్నాక తర్వాత ఖచ్చితంగా మనం దాన్ని చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా ఒకవేళ అవసరం పడితే విదేశాలకు కూడా పోయి ఒక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా వినియోగించుకుంటాం ముందు ఇక్కడ అయినాక. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీ యొక్క మనసులోని మాట ఉద్యమకారులకు జరిగినటువంటి విషయాలు పంచుకున్నందుకు మా V3 తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2001 నుంచి కూడా నేను ఉద్యమ పార్టీలో ఉన్నాను. నాకు ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా ఓపికతో ఉన్నాను. కేసీఆర్ గారు నన్ను చూసి నాలో ఉన్న సత్తాను చూసి నాకు టూరిజం చైర్మన్ పోస్ట్ ఇచ్చారని. ఎలాగపోతే ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా టూరిజాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా గత ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బస్టుపట్టేలా చేశాయని, మరి నేను 3 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్లు ఉన్నానని కేసీఆర్ గారు ఓడిపోతున్న గ్లోబల్ ప్రచారం చేశారని, ఆ నలుగురు చేతుల్లో ఉందని చెప్పేది అంతా కూడా గ్లోబల్ ప్రచారం అని. రాష్ట్రం ఖచ్చితంగా కూడా బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కళలు ఏదైతే కంటారో అందులో నేను వాళ్ళు ఏ పని అప్పచెప్పినా నేను చేస్తానని, ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉందో ఏది ఇచ్చినా కేసీఆర్ గారు ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తారని పన్యాల భూపతి రెడ్డి గారు తెలంగాణ టూరిజం చైర్మన్ గారు మన V3 న్యూస్కి ఇంటర్వ్యూలో ముఖాముఖిగా తెలియజేశారు. చూస్తున్నాండి V3 న్యూస్. మీ సురేష్ దండు.